శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. హరి ఓం. గం గం గణపతే నమ. శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణాంతర్గత కాండము సుందరాకాండము. సులలిత లతోత్పన్న భరితం పదోత్పన్న మకరంద భరిత చరితము. రామాయణ మణిమయ శోభితము. ఆనందము, అద్వితీయము, మనోరంజకము, జీవనోద్ధారణము, మనోవిచార పరిహారము, సకల బంధ విమోచకము అయిన ఆనంద సుందర సుమనోహర కావ్యమైన ఈ సుందరాకాండము ప్రవచన భాగ్యంబును ప్రవచన అనుమతిని ప్రాధేయపడుచు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వపోషకకర్తయు అయిన సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభువులకు, సీతామాతకు, శ్రీరామ సేవా ధురంధరుడు, అఘటిత ఘటనా సమర్థుడు, సర్వకాల సర్వావస్థ శ్రీరామనామ జపాంకితుడు అయిన హనుమకు, భరత లక్ష్మణ సుగ్రీవులకు, ఆది కవి అయి రామకథామృత సాగరమును ఈ ధరణియందున అందున ఈ కర్మభూమి అయిన భరతఖండమందున నిలిపి భావి తరములకు మార్గదర్శనం కల్పించిన శ్రీ వాల్మీకి మహర్షికి, మా గురుదేవులకు, శ్రీ అరుణాచలేశ్వరునకు, గురు దత్తాత్రేయులకు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైన ఆ పరబ్రహ్మణికి, శ్రీ 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 లలితా పరమేశ్వరి పాదములకు శతసహస్ర త్రికరణాభివందనములు చేయుచు ఇట్లు మీ దావులూరి భాస్కర్ లీలా శర్మ. శుభమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం శ్రీ గురుదత్తాత్రేయ పరంపర పర్యంతం వందే గురు పరంపరాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యే చ తస్మై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయ మానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అసాధ్యం సాధకస్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూతకృపా సింధో త్వాం మమ శరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. సుందరాకాండ మహత్యం. శ్రీ రామ అను శబ్దమును ఏ మనుష్యుడైనను అప్రయత్నముగా పలికినను ముక్తి పొందును. ఇంకా బుద్ధిపూర్వకముగా ఉచ్చరించినచో చెప్పగలిగినదేమున్నది? రామశబ్దములోని రా అను వర్ణము ఉచ్చరించినచో మన శరీరము నుండి పాపములు బయటికి పోవును. మకారమును ఉచ్చరింపనిచో అవి మరలలోనికి ప్రవేశించును. రా శబ్దమును పలుకగానే ముఖము నుండి పాపములు నిర్గమించును. వెంటనే మకారమును పలికినచో ఆ పాపమంతయును కాలి బూడిదైపోవును. రామ, రామచంద్ర, రామభద్ర అను మంత్రములను జీవించి ఉన్నంత కాలము జపించిన మనుష్యుడు బ్రతికియుండియే ముక్తిని పొందును. ఇది నిశ్చయం. రామాయణము యొక్క మహత్యమును పూర్తిగా చెప్పవలనన్నచో 100 ఏళ్లైనను చాలవు. దానిని రామాయణము యొక్క మహిమను చెప్పుటకు ఒక్క రామునికి మాత్రమే సాధ్యము. భోజనము పూర్తి చేయు సమయమున రామాయణములోని శ్లోకమును గాని, వాక్యమును గాని, ఒక్క పాదమును గాని లేదా ఒక పదమును గాని ఉచ్చరించిన మానవుడు పరమాత్ముని సాయుధ్యంబును పొందును. రామాయణ కథను భక్తి శ్రద్ధలతో వినుచుండెడి పుణ్యపురుషులు తమ పాపములన్నీయూ నశించుటచేత జనన మరణములనడి వ్యాధులు లేని పరబ్రహ్మలోకమును పొందును. ఇది జన్మ జరా మృత్యువులనడి తాపత్రయములో బడి బాధలను పొందుచున్నటువంటి జ్ఞానశూన్యులైన జనులకు ఈ రామాయణ కథామృతము ఔషధము వంటిది. వారి రోగములను పోగొట్టును, అనగా మోక్షముని ఇచ్చును. లోకంలో
కోరికలతో కొట్టుమిట్టాడే మనుష్యులకు ముఖ్యంగా 3 వ్యసనాలు ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది తేలిగ్గా అబద్ధం చెప్పడం. అంటే వాడి నోటి వెంట ఎప్పుడూ పొరపాటును కూడా సత్యం రాదన్నమాట. ఇంతకంటే కూడా చాలా పెద్దవి మరో 2 ఉన్నాయి. ఒకటి తన భార్యతో సంతృప్తి పడక పరస్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకోవడం. రెండవది ఏ కారణము లేకుండాని అందరి మీద కోపం తెచ్చుకుంటూ వారిని హింసిస్తూ ఉండటం. ఈ మూడింటి కూడా మానవుని యొక్క పతనానికి కారణమవుతున్నాయి. ఉమా సంహితలో చెప్పబడినటువంటి సుందరాకాండ పారాయణ యొక్క విధానములు, దాని యొక్క మహిమ. ఒకానొక సందర్భమున పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విధముగా అడిగింది: నాథ, శ్రీమద్ రామాయణములోని సుందరాకాండ మహత్యమును విశేషములతో పాటు సవిస్తారముగా నీ నోటి నుండి వినవలనని కోరుచున్నాను. నా యందు దయ ఉంచి చెప్పండి అని ప్రాధేయపడింది. మహేశ్వరుడు గౌరికి ఇట్లు చెప్పుచున్నాడు: దేవి పార్వతి, శ్రీమద్ రామాయణ సుందరాకాండ మహత్యము పరమరహస్యమైనది. అయినను నీవడిగేదివి కనుక నీ యందున్న ప్రీతి చేత సంగ్రహముగా చెప్పుచున్నాను. విస్తరించి చెప్పవలనెన్నచో రాముడే సమర్థుడు గాని ఇతరులు సమర్థులు కారు. సర్వదేవతల యందు శ్రీరాముడి ఎట్లో, సర్వ వృక్షముల యందు కల్పవృక్షము ఎట్లో, సమస్త రత్నముల యందు కౌస్తుభం ఎట్లో, అట్లే శ్రీమద్ రామాయణమునందు సుందరాకాండము మహోత్తమము. ఎవ్వరు చదివినను వినినను లేక ప్రవచనము అర్థ వివరణను చేసినను సర్వసిద్ధులను కలుగును, ఆపదలు తొలగిపోవును, సకల సంపదలను గలుగును, రోగములన్నీయును నశించును. విశేషించి చికిత్సకులొంగని మహారోగములు కూడా ఈ సుందరాకాండ పరమౌషధముగా మారును. ఎవరైతే ఈ సుందరాకాండమును పఠించుదురో భక్తిపూర్వకముగా వారి యొక్క రోగములన్నీ సుందరాకాండ మహా ఔషధములాగా పనిచేసి వారి రోగములను దూరము చేయును. మందులకు లొంగని క్షయ, మూర్ఛ, కుష్ఠాది మహారోగాలు కూడా ఈ కాండను 68 రోజులు దీక్షగా 68 సార్లు పారాయణ చేసినచో శ్రీరామచంద్రుని దయవలన నశించును. ధర్మార్థములనడి 3 పురుషార్థములు కోరువాడును, కష్టముల నుండి గట్టెక్కదలిచిన వాడును శ్రీమద్ రామాయణ సుందరాకాండమును పారాయణ చేయవలెను. సర్వ విధములైన శాంతి క్రియలందును, చెడ్డకలలు వచ్చినప్పుడును, భయంకరమైన గ్రహపీడలు కలిగినప్పుడును, మందులకు లొంగని రోగములు వచ్చినప్పుడును, అడవి అందును, దూర ప్రయాణములందును, ఆయుధములు, దొంగలు, అగ్ని వీని వలన బాధలు కలిగినను, ఇతరమైన మహాపదములందును దీనిని మించిన తారక మంత్రము మరి ఒకటి లేదు. ఈ సుందరాకాండమును సప్తసర్గి అనగా దినమునకు 7 సర్గలుగా పారాయణమును నియమముతో చేసినచో మనకు అందదులేమ్మా అనుకున్న మహారాజ్య సంపదలు కూడా లభించును, ఉన్నత పదవులు రావచ్చును. ఆయువు కోరువాడు ఆయువుని, ధనార్థి ధనమును, సంపదలు కోరువాడు సంపదను, రాజ్యమును కోరువాడు రాజ్యమును ఈ సప్తసర్గి పారాయణము వలన పొందుదురు. విద్యను కోరువాడు విద్యను, స్త్రీను కోరువాడు దానిని అనగా వివాహమును కోరువాడు వివాహమును, ఆరోగ్యము కోరువాడు ఆరోగ్యమును సప్తసర్గి పారాయణము వలన పొందును. శ్రీమద్ రామాయణమును ఇప్పుడు చదివినను ముందుగా శ్రీరామ పాదములను ధ్యానించి ధర్మాత్మా సత్యసంధశ్చాం రామో దాశరథీర్యది పౌరుషేచాం ప్రతిద్వంద్వ స్పర్శనైనం జహిరావణం అను శ్లోకమును సకృదేవ ప్రసన్నాయాం తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అను శుభప్రదమైన ఈ చివరి శ్లోకమును తప్పక జపించవలెను.
ఈ సుందరాకాండ యొక్క పారాయణములు వివిధ విధములుగా ఉన్నవి. ఈ పారాయణ పద్ధతులను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాక్షాత్ పరమేశ్వరుడు ప్రవచించినవి. 1. రెండవ 64 దినములలో 32 ఆవృత్తులు, అనగా 32 ఆవృత్తులు 64 దినములలో పఠించు విధానమున్నది. మొదటి దినమున సీతా చూడామణి ఇచ్చుదాకా పఠించవలేను. రెండవ దినమున కాండను పూర్తి చేయవలేను. ఇట్లు 2 రోజులకు ఒక యావృత్తము చొప్పున 64 రోజులలో 32 ఆవృత్తములు చేయవచ్చును. మరి ఒక పద్ధతి 72 దినములలో 24 ఆవృత్తులు. ఈ పద్ధతిలో మొదటి రోజున సీతా దర్శన సర్గ చివరిదాకను, రెండవ రోజున అశోకవన భంగము చివరిదాకను, మూడవ రోజున కాండ చివరిదాకను పఠించవలెను. ఇట్లు 72 దినములలో 24 ఆవృత్తములు చేయవలెను. 3 రోజులకు ఒక ఆవృత్తము చొప్పున పఠించిన వ్రతమును పూర్తి చేయవలెను. మరి ఒక పద్ధతి 48 రోజులలో 12 ఆవృత్తులు. ఈ పద్ధతిలో మొదటి రోజున సీతా దర్శన సర్గ చివరిదాకను, రెండవ రోజున 32వ సర్గ చివరిదాకను, మూడవ రోజున హనుమ ఉపదేశాంతమును అనగా 51వ సర్గ చివరి వరకును, 4వ రోజున కాండ చివరిదాకను పఠించవలెను. ఇట్లు 48 రోజులు 4 రోజులకు ఒక ఆవృత్తము చొప్పున 12 ఆవృత్తములు పఠించి వ్రతమును సమాప్తి చేయవలెను. మరి ఒక పద్ధతి 68 రోజులలో 7 ఆవృత్తులు. దీనినే సప్తసర్గి పారాయణ అందురు. ప్రతిదినమున 7 సర్గలు చొప్పున పారాయణము చేయుచుండవలేను. కాండ పూర్తి అయినను సర్గలు పూర్తి కానిచో మరల మొదటికి రావలేను. ఇట్లు చేసినచో 68 రోజులలో 7 ఆవృత్తుల పారాయణము జరుగును. 17 రోజులలో 2 ఆవృత్తములు. ప్రతిదినము 8 సర్గల పారాయణము చేయుచుండినచో 17 దినములలో 2 ఆవృత్తములగును. 2 మొదలు 6 పద్ధతుల వరకును పారాయణము పరిసమాప్తి చేయునప్పుడు తప్పక రామ పట్టాభిషేకోత్సవ సర్గ పఠించవలెను. ఆ సందర్భములో తన వైభవమును అనుసరించి ఉత్సవమును చేయవలెను, అనగా పట్టాభిషేకమును జరిపించవలెను. ప్రతిదినము పారాయణముకు ముందు వెనుకలలో కాచిన పాలు పంచదార వేసి నివేదన చేయవలెను. తాంబూల ఫలము సమర్పించవలెను. పరిసమాప్తి దినమున శక్తి మేరకు బ్రాహ్మణులను పిలిచి భోజనము పెట్టవలెను. అట్లు చేసినచో ఈ వ్రత ఫలము రెట్టింపు అగును. మరికొన్ని పద్ధతులను తెలుసుకుందాం. 1 రోజులో సుందరాకాండ పారాయణం. పైన చెప్పబడిన కల్పములు ప్రకారము వ్రతముగా చేయలేని వారు 1 రోజులో కాండమనంతనూ పారాయణము చేయవచ్చు. అట్లు చేయువారు ఉదయముననే ప్రారంభించి అపరాహ్నమునకు పూర్వమే, అనగా మధ్యాహ్నం 1:30 పూర్వమే పారాయణమును ముగించవలెను. పఠించున్నప్పుడు పదములను బిగ్గరగా స్ఫుటముగా నుచ్చరింపవలెను. అట్లు చేసినచో దాని పుణ్యము వర్ణించుటకు 1000 నాలుకల గల ఆదిశేషునకైనా సాధ్యము కాదు. 2 రోజులలో పారాయణం. 1 రోజులో పారాయణము చేయు శక్తి లేనిచో 2 రోజులలో చేయవచ్చును. మొదటి రోజున సీతాదేవికి ఉంగరమును ఇచ్చు వరకు, అనగా 36వ సర్గ వరకు, రెండవ రోజు చివరి దాకను పఠించవలెను. దీని ఫలము కూడా అనంతమే. 3 రోజులలో పారాయణము. 57, 58 2 రోజులలో పారాయణముకు శక్తి లేని వారు 3 రోజులలో ముగించవచ్చును.
అప్పుడు మొదటి రోజున త్రిజటా స్వప్నము 27వ సర్గ వరకును, రెండవ రోజున 40వ సర్గ వరకును, మూడవ రోజున కాండ చివరి వరకును పఠించవలేను. ఈ పద్ధతి కూడా మంచిదే. ఇట్లు 3 రోజులలో పారాయణము చేయుట వలన మహాఫలము కలుగును. 5 రోజులలో పారాయణము. 5 రోజులలో పారాయణము చేయు పద్ధతి ఎట్లున్నదంటే, మొదటి రోజున సీతా దర్శనము 15వ సర్గ వరకును, రెండవ రోజున త్రిజటా స్వప్నము అంటే 27వ సర్గ వరకును, మూడవ రోజున చూడామణి ప్రదానము 38వ సర్గ వరకును, నాలుగవ రోజున లంకాదహనము 54వ సర్గ వరకును, 5వ నాడు కాండ చివరి వరకును పఠించవలేను. 8 రోజుల పారాయణం. ప్రతిదినము 9 సర్గల చొప్పున ఒక శుక్రవారము నాడు ప్రారంభించి పారాయణ చేయొచ్చు. రెండవ శుక్రవారము నాడు మిగిలిన 5 సర్గలను పట్టాభిషేక సర్గమును పఠించి సమాప్తి చేయవలేను. సంపదలు గోరువారు ఇట్లు చేయవలేను. 8 రోజులలో పారాయణ చేయవలేను. 9 రోజులలో పారాయణము. ఈ పద్ధతిలో మొదటి రోజున 5 సర్గలను, రెండవ రోజున 10 సర్గలను, మూడవ రోజున 5 సర్గలను, నాలుగవ రోజున 6 సర్గలను, 5వ రోజున 7 సర్గలను, 6వ రోజున 7 సర్గలను, 7వ రోజున 12 సర్గలను, 8వ రోజున 8 సర్గలను, 9వ రోజున 8 సర్గలను పారాయణమును చేయవలేను. ఇది కూడా ఒక మంచి పద్ధతియే. ఈ పద్ధతిలో రోజుకి ఒక నివేదనము చేయవలేను. మొదటి రోజున నేతితో చేసిన చక్కెర పొంగలి, రెండవ రోజున అప్పములు, పాయసములు, మూడవ రోజున నువ్వుల పొడి కలిపిన అన్నము, నాలుగవ రోజున 2 చెక్కిలాలు, 5వ రోజున దధ్యోదనం, 6వ రోజున ఉండ్రాళ్ళు, 7వ రోజున నానావిధ ఫలములు, 8వ రోజున పులగము, 9వ రోజున పంచదార కలిపిన పాలు నివేదన చేయవలేను. ఈ వ్రతములో ఈ రోజు పఠించిన సర్గల సారాంశము ఆ రోజు సాయంకాలము ప్రవచనము చేయుట చాలా ఉత్తమం. 12 రోజులు పారాయణం. శైలరాజకుమారి, అన్ని కోరికలను తీర్చు వ్రతం ఇంకొకటి ఉన్నది, చెప్పెదను విను అని పరమేశ్వరుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. ప్రతిదినము 6 సర్గల చొప్పున 11 దినములు పఠించి 12వ దినమున మిగిలిన 2 సర్గలను యుద్ధకాండలో విభీషణునికి అభయమిచ్చిన 18, 19 సర్గలను, ఇంద్రజిత్ వధ ఘట్టము 7వ సర్గము, కుంభకర్ణ వధ 91వ సర్గమును, రావణ సంహారము 111వ సర్గము, చివరి శ్రీరామ పట్టాభిషేకము 131వ సర్గము పఠించవలేను. ఇట్లు ఉత్తమమైన 12 దిన వ్రతము చేయుచు ప్రతిదినము సహస్రనామములతో శ్రీరాముని అర్చించవలేను. రాత్రి మొదటి జాములో ప్రవచనము చేసినచో ఈ వ్రతము మహాఫలమునిచ్చును, శ్రీరాముడును అనుగ్రహించును. 28 దినముల పారాయణ. భవాని, ఇంకొక పద్ధతి ఉన్నది, అది కూడా వినము. మొదటి 22 రోజులు రోజునకు 2 సర్గల చొప్పున పఠించవలేను. 23వ రోజున 5 సర్గలు, 24వ రోజున 4 సర్గలు, 25వ రోజున 6, 26వ రోజున 3, 27వ రోజున 4 సర్గలను, 28వ రోజున మిగిలిన సర్గలన్నీయును. యుద్ధకాండలో రావణ సంహార సర్గయు, చివర శ్రీరామ పట్టాభిషేక సర్గను పఠించి యథాశక్తిగా శ్రీరామ పట్టాభిషేకమును చేయవలేను. సులభ పద్ధతి మరి ఒకటి ఉన్నది. ఇతపూర్వం చెప్పిన పద్ధతులలో ఏ విధముగానో పారాయణ చేయుటకు శక్తి లేనివారు ప్రతిదినము వీలైనన్ని సర్గల పారాయణమును చేసి సుందరాకాండము పూర్తి చేసి పట్టాభిషేక సర్గ చదివిన యథాశక్తిగా శ్రీరామ పట్టాభిషేకము చేయవలేను. తరువాత ఈ సుందరాకాండమును పట్టాభిషేక సర్గను వ్రాసినచో మహాపుణ్యము కలుగును.
ఇప్పుడు మనము సుందరాకాండ శ్రవణ ఫలమును తెలుసుకుందాం. సుందరాకాండములోని ప్రథమ సర్గలో గల హనుమ విక్రమాదులు విన్నచో మూర్ఛ, కుష్టు, భూత బీతాళాది పీడలు పోవును. సనిర్జితపురీం అను శ్లోకమును లోని మొదటి అక్షరము గాయత్రీ మంత్రములోనిది. దానిని విన్నచో సంసార బంధములు తొలగి మోక్షమును అందును. సీతాదర్శన సర్గ విన్నచో దుఃఖములు తొలగిను. త్రిజటాస్వప్న కథను విన్నచో దుస్వప్నములు నశించును. హనుమ శ్రీరామముద్రికను సీతకిచ్చిన సర్గను విన్నవారు శత్రువులను గెలిచి రాజ్యమును పొందుదురు. ధన్యదేవా అను శ్లోకములో నున్న గాయత్రీ మంత్ర చతుర్దశాక్షరమును విన్నవాడు లఘు శరీరుడై వాయువు వలె ఆకాశములో తిరుగుదు. హనుమ పట్టుబడిన సర్గ విన్నచో మానవుడు బంధ విముక్తుడగును. వెంటనే లంకా దహన ఘట్టమును విన్నచో ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే ఈ మూడు తాపములు నశించును. గాయత్రీ మంత్రమందలి 15వ అక్షరము గల మంగళాభిముఖి అను శ్లోకములోని ప్రథమాక్షరమును విన్నవాడు శివస్వరూపమును పొందును. హనుమంతుని వీర విహారముతో కూడిన ఈ సుందరాకాండమును విన్నవాడు ఆంజనేయుని అనుగ్రహము చేత బ్రహ్మలోకమును పొందును. తతో రావణ నీతాయాహ అను సుందరాకాండములోని ప్రథమ శ్లోకమును విన్నచో తలచుకున్న కార్యము నెరవేరును. సుందరాకాండములోని మొదటి సర్గలో వర్ణింపబడిన హనుమంతుని పరాక్రమాదులు విన్నచో మూర్ఛ, కుష్టు రోగములు మున్నగువి పోవును, నశించును. సీతను మారుతి చూచిన ఘట్టమును విని సర్వ దుఃఖముల నుండి విముక్తుడగును. సంసార బంధముల నుండి మోక్షమును పొందుటకు సంసార సముద్రమును దాటి మోక్షమును అందగోరు పురుషుడు 6 నెలల పాటు ప్రతిదినము ప్రాతకాలమున సుందరాకాండ ప్రథమ సర్గమును పారాయణ చేయవలెను. భూత ప్రేత పిశాచములు మున్నగు దుష్ట గ్రహములు పీడలు తొలగిపోవుటకు లంకా విజయ సర్గ 3వ సర్గను పారాయణ చేయవలెను. బుద్ధిమాంద్యము పోవుటకు హనుమంతుని విచారము అను 13వ సర్గను పఠించవలెను. పరస్త్రీ సంపర్క దోషము పోవుటకు హనుమ రావణ అంతఃపురములో సీతను వెతికిన ఘట్టము పఠించవలెను. అనగా 7 నుండి 12 సర్గల వరకు పఠించవలెను. అఖండ ఐశ్వర్యములను పొందగోరువారు హనుమంతుడు సీతా దర్శనము చేసిన 15వ సర్గను నియమముతో పఠించినచో అతడు భూమి మీద కుబేరునంత ధనవంతుడై ఆనందించును. దుస్వప్న దోష పరిహారము కొరకు త్రిజటా స్వప్న వృత్తాంతమును అనగా 27వ సర్గను పారాయణ చేయవలెను. సత్వగుణము పొందుటకు అనగా దానము, ధర్మము, దయ, సత్యము, పవిత్రత, శాంతము మున్నగు గుణములను సమాహారమే సత్వగుణము. అది వృద్ధి పొందుటకు శ్రీరామునిపై భారముంచి సీతా రావణుల సంభాషణ ఘట్టమును అనగా 20, 21 సర్గలను పఠించవలెను. దూరముగానున్న బంధువులను కలుసుకొనుటకు మానసికముగాను శారీరకముగాను దూరమై బంధువులను గలసి ఆనందింపగోరువాడు సీతా హనుమంతుల సంవాదము గల 33 నుండి 40 సర్గలు వరకు పారాయణము చేయవలెను. ఆపదలు తొలగుటకు సుఖపడగోరువారు సీతకు మారుతి ఉంగరమునిచ్చిన 36వ సర్గను పారాయణ చేయవలెను. జ్ఞాతాజ్ఞాతములైన రామాపచారములకు తెలిసియు తెలియక రాముని ఎడల చేసిన అపచారముల నుండి పరిహారము గోరువాడు రాముడు కాకిని అనుగ్రహించిన 38వ సర్గను పారాయణ చేయవలెను. బ్రహ్మజ్ఞాన సిద్ధికై ఆనందస్వరూపమైన బ్రహ్మజ్ఞానము గోరువాడు సీతా
హనుమంతునికి చూడామణిని ఇచ్చిన 38వ సర్గను పఠించవలేను. శత్రువుల మీద విజయం సాధించి గోరువాడు హనుమ రాక్షసులను చంపిన కథను 42 నుండి 47వ సర్గల వరకు పారాయణ చేయవలేను. ధర్మాభివృద్ధి కలుగుటకు తన ఎంత ధర్మబుద్ధి పెరగవలెనని కోరువాడు రావణునకు హనుమంతుడు వినిపించిన సందేశమును అనగా 51వ సర్గ పాటించవలేను. తోటలు గృహములు మొదలైనవి ఎప్పుడునూ వృద్ధి చెందవలెనని కోరువాడు లంకాదహన ఘట్టమును 54వ సర్గను పఠించవలయను. నియమముతో వానరులు మధువనమును ధ్వంసము చేసిన 61 సర్గన పారాయణము చేసినచో ఆకలి దప్పులు పునర్జన్మము లేని వాడై బ్రహ్మలోకమునందు సుఖశాంతులను అనుభవించును. శ్రీరామునకు హనుమంతుడు వినిపించిన సీతా సందేశ ఘట్టమును అనగా 67వ సర్గను నియమనిష్టలతో నిత్యము పఠించున్నవాడు బ్రతికియుండియో భుక్తిని, మరణించిన తర్వాత ముక్తిని పొందవచ్చును. హనుమంతుడు అశోకవనమున విరచిన ఘట్టమును అనగా 41వ సర్గను పారాయణము చేసినచో అభీష్టములు నెరవేరును. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. విరక్తుడైన వాడు హనుమంతుడు సీతను వర్ణించిన 19వ సర్గను పఠించినచో సర్వం కిల్విధం బ్రహ్మ, ఈ సర్వ జగత్తు బ్రహ్మ పదార్థమే అనుజ్ఞానము నొంది విషయవాంఛలు లేనివాడై మోక్షమును పొందును. పార్వతి, ఇన్ని మాటలెందుకు? సుందరాకాండ పారాయణ వలన మానవుడు పొందిన సిద్ధి లేదు, మానవుడు పొందనటువంటి సిద్ధే లేదు. సకలము సిద్ధించును, సర్వకామ్యములు నెరవేరును. పుత్రులు కలుగుటకు పుత్ర సంతానము గోరి 68 దినములలో సప్తసర్గ పారాయణము చేసినచో ఆ కోరిక సిద్ధించును. సప్త సంఖ్య ప్రాముఖ్యము ఏ విధముగా ఉన్నదంటే, సప్త సంఖ్య సిద్ధులన్నింటికి మూలము. జపము గాని యజ్ఞము గాని 7 రోజులు ఏకాగ్రతతో చేసినచో సిద్ధించునని పూర్వము నారదుడు ధ్రువునితో చెప్పెను. మన శరీరములో ఉన్నవి సప్త ధాతువులు. సప్త శీర్షాణం ప్రాణాః సూర్యా ఇత్యాచార్యాః అని శృతి. ఇంద్రియములలో ముఖ్యమైనవి కన్నులు, ముక్కు, చెవి, నోరు అన్నవి. శిరస్సునందుండు ప్రాణములన్నీయును అవి సప్త భూతాత్మకములైన సూర్యలేయనై దీని అర్థము. మన శరీరమందలి షట్చక్రములు సహస్రారముతో కూడి 7 చక్రములుగా ఉండును. కుండలిని ఈ 7 చక్రములను దాటి సహస్ర కమలములోని బిందువును చేరవలేను. బిందువే అమృతస్థానము. అప్పుడు యోగసిద్ధి కలిగినట్లు లెక్క. సాధకుడు సప్త సంఖ్యలోనున్న భూమికలను దాటి మోక్షమును చేరుటకు అనగా సప్త సంఖ్యలు గల పదార్థముతో నిర్మింపబడిన శరీరమందలి జీవాత్మ సప్త సంఖ్యతోని సిద్ధిని పొందవలేను. అందుచేత సప్త సర్గ పారాయణము సర్వశ్రేష్టమని చెప్పబడినది. నిధి నిక్షేపములు లభించుటకు నిష్టగా 8 రోజులు ఒక్కసారి సుందరాకాండ పారాయణము చేసినచో నిధి నిక్షేపములు దొరుకును. కన్యకు పెండ్లి చేయుటకు నియమముతో ఒక్కసారి 9 రోజులలో సుందరాకాండమును పఠించినచో కన్యకు అనగా కుమార్తెకు యోగ్యుడైన వరుడు దొరుకును. పైన చెప్పిన కల్పము ఏ విధముగా అయితే పారాయణ క్రమములు ఉన్నవో వానిలో దేనిని నియమ నిష్టలతో ఆచరించినను అనల్పమైన రామానుగ్రహము గలుగును. అసంఖ్యాకమైనటువంటి మోక్షసిద్ధి కూడా కలుగును. భూలోకమందలి సుఖములు ఎలా కలుగుకుండును, సుఖములు కూడా కలుగును. ఆపదలు తొలుగును. ఒక్కరోజులో ఒక్కసారి సుందరాకాండ పారాయణము చేసినచో సమస్తమైన ఆపదలు తొలుగును. సర్వకామ్య అర్థసిద్ధి. ఏ కోరికను గోరి సుందరాకాండ పారాయణ వ్రతమును ఆచరింతురో వారికి ఆ కోరిక హస్తగతమైనట్లే.
మానవుడు సుందరాకాండ పారాయణము చేసినచో సర్వరోగములను హరించి పాపములు తొలగి పునీతుడగును. పఠనమునకు ముందు వెనుకల నైవేద్యమును పెట్టనిచో హనుమంతుడు అడ్డుపడి కార్యసిద్ధి కలగనీయడు. కనుక పారాయణకు ముందు, పారాయణ ముగించిన తరువాత తప్పనిసరిగా నైవేద్యమును సమర్పించవలెను. స్త్రీలను, శూద్రులను బ్రాహ్మణులచే చదివించుకొని సుందరాకాండమును వినవలెను. ఈ పైన చెప్పబడిన కల్పములలో సీతారాములకును ఆంజనేయునికి విడివిడిగా సహస్రనామార్చనములు చేయవలెను. అది ఉత్తమము. అవకాశము లేని అశక్తులైనచో అష్టోత్తర శతనామములతోనైనను విడివిడిగా పూజింపవలెను. ఇది మధ్యమము. కాచినవి గోరువెచ్చగా చల్లార్చి పంచదార కలిపిన ఆవు పాలు శ్రీరామునికి నివేదించినచో సర్వ పదార్థములను నివేదించినట్లే అగును. పూజకు తగిన పుష్పములను సేకరించవలెను. తామర పూలను, తులసి దళములను శ్రీరాముని పూజకు ఉత్తమమైనవి. అవి దొరకనిచో దొరికిన పూలతోనే పూజింపవచ్చును. వ్రతం ఆచరించువాడు కరవీర పుష్పములు అనగా గన్నేరు పుష్పాలతో శ్రీరామునికి ఎప్పుడునూ పూజింపరాదు. మొగలి పువ్వులు అలంకరించుటకే గాని పూజించుటకు పనికిరావు. దానిమ్మ పండును నైవేద్యముగా సమర్పించడం గొప్ప ఫలమును ఇచ్చును. ఆవాహనమునందును, విసర్జననందును, పూజాంతమునందును, నమస్కారములందును రామగాయత్రిని జపించినచో వ్రతమాచరించువాడు శ్రీరాముని ప్రసన్నుని చేసుకొనును. ఆ రామగాయత్రి ఏ విధముగా ఉన్నదంటే, దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఇది రామగాయత్రి. చేసిన పూజ సార్థకమగుటకు తెలిసియో తెలియకో జరిగిన దోషములు శాంతించుటకు గాను రామగాయత్రిని గాని శ్రీ రామాయ నమః, రామాయ నమః అని కొందరు అను షడాక్షరీ మంత్రమును గాని యథాశక్తి జపించవలేను. దశావరణములతో కూడిన యంత్రము మీద రాముని నిలిపి పూజించినచో ఉత్తమము. నవావరణ యంత్రము మీద రామపూజ మధ్యమము. ఈ రెండు యంత్రములలో ఏ ఒకటి గాని వేసి పారాయణము చేయునప్పుడు బంగారు ప్రతిమలు కావలనని నిర్బంధము లేదు. యంత్రములు వేయుటకు గాని ప్రతిమలు చేయించి పూజించుటకు గాని శక్తి అవకాశము లేనిచో శ్రీమద్ రామాయణ గ్రంథమునందే శ్రీరాముడు పరివారముతో నుండును గనుక ఆ గ్రంథము మీదనే సీతారామాంజనేయులను ఆవాహనము చేసి పూజింపవలేను. సుందరాకాండ పారాయణ వ్రతము చేయువారు చేసినన్ని రోజులు బ్రహ్మచర్యమును పాటించవలేను. వ్రత దినములలో యజమానుడు, ప్రవచనము చేయు పండితుడు, శ్రోతలు కూడా శుచిగా స్నానము చేసి నియమముగా నుండి అపవిత్రుల స్పర్శ తగలకుండా పవిత్రులుగా నుండవలేను. గిరినందిని, ఈ పరమ రహస్యమైన వ్రతమును నేను నీకు చెప్పినాను. త్రేతాయుగాంతమున ద్వాపరము సమీపించినప్పుడు నంది ఈ వ్రతమును సనకాదులకు ఉపదేశించును. వారు నారదునికి చెప్పెదరు. అతడు భూమండలమునందు దీనిని వ్యాప్తి చేయును. నీకు నేను చెప్పిన ఈ సుందరాకాండ పారాయణ కల్పమును పఠించిన వాడును విన్నవాడును రామునియందు భక్తి తత్పరులై గలవారై సర్వసిద్ధులను పొందుదురు. ఉమాసంహిత యందని శ్రీ సుందరాకాండ మహత్యము, దాని యొక్క వర్ణనము మనం ఆ పరమశివుని ముఖత తెలుసుకొనడం జరిగినది. ఈ ఉమా సంహితతో పాటు అగస్త్య సంహితలో కూడా సుందరాకాండ పారాయణ మహిమను వర్ణించవడం జరిగినది. పూర్వము వాల్మీకి మునిచే రచింపబడిన సుందరాకాండమునందరి సీతా వృత్తాంతము తెలుసుకుని వచ్చి హనుమ రామునికి వినిపించుట అను కథాభాగమును విన్నచో సంతానము గోరువానికి సంతానము, ధనము గోరువానికి ధనము, సామ్రాజ్యమును గోరువానికి సామ్రాజ్యము,
రాజబంధనము నుండి ముక్తి గోరువానికి ముక్తి, మోక్షము గోరువానికి మోక్షము సీతారాముల అనుగ్రహము వలన లభించును. సుందరాకాండము 21 పారాయణము చేసినచో పుత్ర సంతానము కలుగును. ప్రతిదినము 25 సర్గల చొప్పున పఠించువాడు గృహములు, ధాన్యములు, మహాధనములను పొందును. ప్రతిదినము 7 సర్గల చొప్పున 1 సంవత్సరం పఠించిన మానవుడు మహాసామ్రాజ్యమునొంది రాజులచే పూజింపబడును. రోజునకు 34 సర్గల చొప్పున 2 రోజులలో సుందరాకాండ పారాయణము చేసినచో ఆ ఒక్క ఆవృత్తితోనే రాజబంధము నుండి విముక్తి కలుగును. యావజ్జీవము యథాశక్తిగా, ఇన్ని సర్గలని లెక్కలేకపోయినా యథాశక్తి పారాయణము చేసిన వాడు ఇహలోకములోన సౌఖ్యములొంది పరమున మోక్షమును ఉందును. అనావృష్టి దోషము కలిగినప్పుడు వర్షములు కురియుటకు సుందరాకాండమును పఠించవలేను. మంచి వర్షములు కురియును. ఇన్ని మాటలేలా సర్వాభీష్టములను నెరవేర్చుటకును ఇహపర సౌఖ్యములను ఇచ్చుటకును ఈ సుందరాకాండమును మించిన సాధనము ఇంకొకటి లేదు. ఒక బ్రాహ్మణోత్తముని వలన ఈ సుందరాకాండమును విని బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆచార్యుడైన ఆ బ్రాహ్మణుని గోవులు, భూములు, వస్త్రాలంకారములు మున్నగని వారితో సత్కరింపవలేను. ఇది అగస్త్య సంహితలో చెప్పబడినటువంటి సుందరాకాండ పారాయణ క్రమము, దాని యొక్క ఫలితము. ఇప్పుడు పారశర్యమనడి ఉపపురాణములో చెప్పబడిన సప్తసర్గి పారాయణ క్రమము. పార్వతీదేవితో శ్రీ మహేశ్వరుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. ఆపన్నివారణమును సంపత్ప్రాప్తిని గోరు మనుష్యుడు శ్రీ సుందరాకాండ సప్తసర్గ పారాయణమును చేయవలేను. శ్రీ గౌరి ఇట్లా అడిగింది, మహాదేవా, ఆ సుందరాకాండ సప్తసర్గ పారాయణమును ఎట్లు చేయవలేను? దాని విధానమును నాకు చెప్పండి అని విని కృతార్థులను అయ్యను. శ్రీ మహేశ్వరుడు ఈ విధంగా చెప్పుచున్నారు. ధర్మార్థ కామములనడి పురుషార్థములను ఆపన్నివారణమును గోరెడి పండితుడు శ్రీమత్ సుందరాకాండ పారాయణమును చేయవలేను. శాంతి కర్మలయందును, దుస్వప్నములను నశించుటకును, ఉగ్రమైన గ్రహపీడలు తొలగొట్టుకును, తీవ్రమైన రోగమును తగ్గించుటకును, అడవులలోను, ఎడారి త్రోవలలో, ఆయుధముల వల్లను, చోరుల వల్లను, అగ్ని వలను భయము కలిగినప్పుడు అన్ని విధములైన ఆపదలు తొలగిపోవుటకు సుందరాకాండమును మించిన తారక మంత్రం మరి ఒకటి లేదు. సుందరాకాండ సప్తసర్గి పారాయణము చేసినచో చేతి అందవు అనుకున్న రాజ్య సంపదలు సైతము కూడా హస్తగతమవును. సప్తసర్గి పారాయణము వలన ఆయుర్దాయమును, ధనమును, ధాన్యము, సంపదలను, భూమిని, విద్యను, కన్యను, ఆరోగ్యమును దేనిని కోరినా సరే అది ప్రాప్తించును. పండితుడైన వాడు రామాయణమును పఠించుటకు కూర్చుండినను ధర్మాత్మా సత్యసంధస్య రామో దాశరథీర్యది పౌరుషేషాం అప్రతిద్వంద్వః సరైనం జహి రావణం అను మూలమంత్రమును ముందుగా పఠించవలేను. శ్రీరాముని పాదపద్మములను మనస్సులో ధ్యానించుచు ప్రసన్న చిత్తుడై శుభములనిచ్చు సకృదేవ ప్రపన్నాయాం తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతాం వ్రతం మమ అను శ్లోకమును కూడా చెప్పాలి. ఈశ్వరి, ఈ 2 మంత్రములు మహిమ రామునికి, హనుమంతునికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. శుభతిథి, శుభ నక్షత్రములు గల దినమునందు ఈ సప్తసర్గి పారాయణమును యథావిధిగా ఆరంభించవలెను. ప్రతి దినమున 7 సర్గల చొప్పున పౌనః పుణ్యముగాను కాండ పూర్తి వరకు పారాయణము కొనసాగించవలెను. ఎక్కువ గాని తక్కువ గాని కాకుండా 7 సర్గల చొప్పున కాండ పూర్తి వరకును పఠించి చివరి రోజున బ్రాహ్మణ సమారాధనము చేయవలెను. ఈ సప్తసర్గి పారాయణము ఎన్ని సర్గలు కాండములో ఉన్నవో
అన్ని రోజులకు పూర్తి అగును. ఇది యొక్క సప్తసర్గి పారాయణమనడు. ఇట్లు 7 సార్లు పారాయణము చేసినచో అది మహాసప్తసర్గి అనబడును. ఆ పారాయణమైన తరువాత కాండములో ఎన్ని సర్గలున్నవో అంతమంది అనగా 68 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను. ఈ విధంగా పారాయణము చేసినను లేదా చేయించినను మహాపదల నుండి గట్టెక్కి కోరిన కోరికలన్నీ పొందును. అందుకు సంశయమే లేదు. మహాసప్తసర్గి పారాయణమును బ్రాహ్మణునిచే చేయించినచో ప్రతి సప్తసర్గిని ఆయనకు నూతన వస్త్రాదులతో పాటు 7 మాడలు దక్షిణగా నీయవలేను. యథావిధిగా మహాసప్తసర్గి పూర్తి అయిన తర్వాత ఆ బ్రాహ్మణునికి 7 బంగారు కాసులు దక్షిణగా ఇవ్వలేను. ఏ బ్రాహ్మణాం బహువిధోక్తేభ్యం యద్దక్షిణానాన్నయతే దురిష్టకం స్యాత్ అని శృతి. అనగా పండితులైన బ్రాహ్మణులచే పని చేయించుకుని గాని దానికి తగిన దక్షిణ ఇయ్యకున్నచో సత్ఫలితములు రాకపోగా కీడు కలుగును అని తాత్పర్యము. అందుచేత మనము బ్రాహ్మణులచే ఏ పని చేయించుకున్నను దాని ఫలము మనకు సరిగా లభించవలనచో ఆ బ్రాహ్మణులకు సంతోషము కలుగునట్లు సమృద్ధిగా దక్షిణను ఇయ్యవలేను. దేవి, నీవు నన్నడిగిన ఓ కనుక ఇదంతయు చెప్పుచున్నాను, మరచిపోకుండా మనసులో గురుతుగా ఉంచుకును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించను. ఇది పారశర్య పురాణోక్తం సప్తసర్గి పారాయణం విధి. ఇక మహాపుణ్యఫలదానమైనటువంటి సర్వకామ్య సిద్ధమైనటువంటి ఈ సుందరాకాండ పారాయణమునకు యోగ్యమైన తిథి వార నక్షత్రాదులు తిథులు విధియా తదియా పంచమి సప్తమి అష్టమి దశమి ఏకాదశి త్రయోదశి. వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారములు. నక్షత్రములు అశ్విని రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర రేవతి. లగ్నములు వృషభం వృశ్చికం సింహం కన్యా ధనస్సు కుంభము మీనము. విశేషములు ఉత్తరాయణమునందు పారాయణము చేయుట ప్రశస్త్యము. అవసరం బట్టి దక్షిణాయనమునందునైనా దోషము లేదు. ఇంటిలో పారాయణము చేయనప్పుడు ఈశాన్య దిశయందు ఆసనము వేసుకుని చేయుట మంచిది. చైత్రం మాఘం కార్తీక మాసములలో శుక్లపక్షమున పఠించిన మంచిది. జ్యేష్ఠమాసమున సుందరాకాండ పారాయణము ప్రశస్యం. శ్రాద్ధేషు దేవకార్యేషు పఠేత్ సుందరాకాండం అని బృహద్దర పురాణమునందు ప్రవచించను. శ్రాద్ధా సమయములలోనూ దేవపూజలు అనగా నవరాత్రులు సప్తాహములు మొదలగునటువంటి దేవకార్యములందు జరుగునప్పుడు సుందరాకాండ పారాయణము చేయటం ప్రశస్త్యం. ఆపన్నివారణార్థం చ పఠేత్ సుందరాకాండం. కష్టములు కలిగినప్పుడు వానిని పోగొట్టుకున్నట్టుకు సుందరాకాండమును నియమముగా పఠించవలేను. ఇట్లు వైదికముగాను లౌకికముగాను ఫలములు పొందుటకు సుందరాకాండ పారాయణము చాలా మంచిది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్ష్యతో వర్జన్య పృథివీ సస్యశాలినీం దేశోऽयं అయం క్షోభరహితో. బ్రాహ్మణో సంతు నిర్భయా పుత్రాః పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. కాయేన వాచాం మనసేంద్రియైర్వాం బుద్ధ్యాత్మనా వాం ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. స్వస్తి.